నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోని అమ్మానాన్నలకి కొంచెం దూరంగా చూడండి. ఈ మూవీలో జాన్‌కి కొంచెం బట్టలు తక్కువ. A perfect days each or ఇక ఈ మూవీ బిగినింగ్‌లో హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ మీద ఎలిజబెత్ స్పార్క్ల్ అనే పేరు రాస్తారు. అప్పుడు ఎలిజబెత్ అక్కడ ఫోటోలు దిగుతూ ఉంటుంది. తర్వాత కొంతమంది ఫ్యాన్స్ ఫోటో తీస్తారు. ఇక టైం గడిచే కొద్దీ అందరూ దాన్ని మర్చిపోతారు. స్టార్ కూడా బీటలు వారిపోతుంది. ఇక ఎలిజబెత్ ఒక టీవీ నెట్వర్క్‌లో చాలా కాలంగా ఏరోబిక్స్ క్లాస్ చెప్తూ ఉంటుంది. షో అయ్యాక అందరూ ఎలిజబెత్‌కి బర్త్‌డే విషెస్ చెప్తూ ఉంటారు. కానీ బాత్రూమ్‌కి వెళ్ళడానికి ట్రై చేస్తే లేడీస్ బాత్రూమ్ పని చేయడం లేదని చూసి మెన్స్ బాత్రూమ్‌లోకి వెళ్తుంది. అప్పుడు షో మేనేజర్ బాత్రూంలోకి వచ్చి ఫోన్ మాట్లాడుతూ నాకు అర్జెంటుగా ఇంకో అందమైన వయసులో ఉన్న అమ్మాయి కావాలని ఎలిజబెత్ ముసలిదైపోయిందని అంటాడు. ఇదంతా ఎలిజబెత్ వింటుంది. ఇక బాధగా ఇంటికి వెళ్తుంటే రోడ్డు పక్కన ఉన్న బిల్ బోర్డ్ మీద తన ఫోటో తీసేయడంతో డిస్ట్రాక్ట్ అవుతుంది. అప్పుడు అటు పక్కగా వస్తున్న లారీ పెడేయమని ఎలిజబెత్ కారును కొడుతుంది. కారు తుక్కు తుక్కు అవుతుంది. హాస్పిటల్లో డాక్టర్ అన్ని చెక్కులు చేసి అంతా బాగానే ఉందని ఇంటికి వెళ్ళొచ్చని ఎలిజబెత్కి చెప్తాడు. అప్పుడు వెనుక ఉన్న నర్స్ గాడు ఒక నిమిషం అని వీపు మీద ఏదో నొక్కుతున్నట్టుగా నొక్కుతూ ఎలిజబెత్ పాకెట్లో ఏదో పెడతాడు. ఇక నువ్వు పర్ఫెక్ట్ క్యాండిడేట్ అని ఎలిజబెత్ చెవిలో చెప్తాడు. ఎలిజబెత్ బయటకు వెళ్లి జేబులో చూసుకుంటే ఒక పేపర్లో పెన్ డ్రైవ్ ఉంటుంది. దాని మీద ద సబ్స్టెన్స్ అని రాసి ఉంటుంది. వెనక ఒక ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. పేపర్ మీద ఇది నా జీవితాన్ని మార్చేసింది అని రాసి ఉంటుంది. అప్పుడు అక్కడికి ఎలిజబెత్ స్కూల్ ఫ్రెండ్ ఫ్రెడ్ వస్తాడు. వాడు నేను నీ కెరియర్ని ఫాలో అవుతున్నాను, ఇప్పటికీ నువ్వు చాలా అందంగా ఉన్నావని అంటాడు. డిన్నర్కి బయటికి వెళ్దామంటే ఎలిజబెత్ ఓకే అని ఫోన్ నెంబర్ తీసుకుంటాడు. ఇక ఇంటికి వెళ్ళి పెన్ డ్రైవ్ పెట్టి చూస్తుంది. అప్పుడు ఒక వీడియో స్టార్ట్ అయ్యి అందులో ఒకడు మీరు యంగ్గా అవ్వాలనుకుంటున్నారా, పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటున్నారా అనుకుంటూ సొల్లు మొదలు పెడతాడు. ఒక ఇంజెక్షన్తో మన డిఎన్ఏని రెండుగా విడగొట్టి అందులో నుండి మన యంగర్ వర్షన్ని బయటికి పంపిస్తుందని, దాని పేరు ది సబ్స్టెన్స్ అని. ఇక ఒక వారం ఓల్డ్ వర్షన్, ఒక వారం యంగ్ వర్షన్ ఈ సబ్స్టెన్స్ని షేర్ చేసుకోవాలని చెప్తాడు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, నువ్వు నీ యంగ్ వర్షన్ ఇద్దరు ఒకటే, ఒకరి నుండి ఒకరు తప్పించుకోవడం కుదరదు అని అంటాడు. ఇలాంటి పిచ్చి బుక్ ఎక్స్పెరిమెంట్స్ ఎవడు కనిపెడతాడు రా బాబు. ఇంకా ఈ వీడియో అయిపోయాక ఎలిజబెత్ పెన్ డ్రైవ్ ని చెత్తలో పడేస్తుంది. కానీ ఆ రాత్రి తనకు వచ్చిన అవార్డ్స్ ని చూస్తూ కోపంతో మళ్ళీ ఆ పెన్ డ్రైవ్ తీసుకుంటుంది. దానిపైన ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఒకటి ఇంజెక్షన్ పికప్ అడ్రస్ చెప్పి వెంటనే కాల్ కట్ చేస్తాడు. తర్వాత రోజు ఎలిజబెత్ పేపర్లో తన ప్లేస్లో ఇంకొకరిని తీసుకుంటున్నారు అని చూస్తుంది. అప్పుడు ప్యాకేజ్ ఓపెన్ చేసి అడ్రస్కి వెళ్తుంది. అక్కడ 503 అనే లాకర్ని కార్డ్తో ఓపెన్ చేసి బాక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో ఒక యాక్టివేటర్, స్టెబిలైజర్, స్విచ్, ఫుడ్ మ్యాట్రిక్స్ అని 4 పార్ట్లు ఉంటాయి. అందులో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్లో నువ్వు ప్రతిరోజు స్టేబిలైజ్ అవ్వాలి, ప్రతి 7 రోజులకి ఒకరితో ఒకరు స్విచ్ అవ్వాలి, చివరిగా ఇద్దరు ఒక్కరే అన్నది గుర్తుంచుకోవాలి అని ఉంటుంది. ఇక ఎలిజబెత్ బాత్రూంలోకి వెళ్ళి ఇంజెక్షన్ పొడుచుకొని అద్దంలో చూస్తూ ఉంటుంది. అయినా ఏం మార్పు రాదు. దాంతో బాధగా వెనక్కి వెళ్ళిపోతుంటే వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఎలిజబెత్ వీపు చీల్చుకొని కళ్ళు రెండుగా మారతాయి. అప్పుడు వెనుక నుండి ఎలిజబెత్ యంగ్ రూపంలో బయటికి రావడం చూస్తాం. ఇక వెంటనే తన పాత శరీరానికి కుట్లు వేసి బాత్రూంలో ఒక పక్కన ఉంచుతుంది. అప్పుడు ఫుడ్ మ్యాట్రిక్స్ ని పాత శరీరంలోకి ఎక్కిస్తుంది. ఇక వెళ్ళి అద్దంలో చూసుకుంటే మళ్ళీ తన అందం తనకు వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ వెంటనే ముక్కులో నుండి బ్లడ్ రావడం స్టార్ట్ అవడంతో త్వరగా ఎలిజబెత్ స్పైన్ నుండి ఫ్లూయిడ్ బయటకు తీసి స్టేబిలైజ్ చేసుకుంటుంది. ఇక వెంటనే టీవీ షోకి ఆడిషన్ కి వెళ్తుంది. అక్కడ ఆమెని ప్రొడ్యూసర్ చూసి అలా జాబ్ ఇచ్చేసేస్తాడు. బాగా నచ్చిందని వెంటనే జాబ్ ఇచ్చేస్తాడు. అందరికీ తన పేరు సూ అని చెప్తుంది. అప్పుడు సూ తనకి ప్రతి 7 రోజులకి తర్వాత 7 రోజులు సెలవు కావాలని, తన అమ్మకి బాగోలేదని నేనే చూసుకోనున్నాను అని చెప్తుంది. దానికి మన ప్రొడ్యూసర్ సూ దానికి పడిపోయి నీకేం కావాలంటే కుక్కను చూసుకోవడానికి కూడా నీకు లీవ్ ఇస్తానంటాడు. తర్వాత రోజు సూ తన అపార్ట్మెంట్ ముందు బిల్ బోర్డ్ మీద తన ఫోటో చూసి చాలా ఆనందిస్తుంది. ఇక వెంటనే సూ మామూలుగా షో చేస్తూ బాగా పాపులర్ అవుతుంది. తన కొత్త జీవితానికి బాగా అలవాటు పడిపోతుంది. 7వ రోజు ఫుడ్ మ్యాట్రిక్స్ అయిపోతుంది. ఇక అప్పుడు సూ తనకి ఎలిజబెత్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తుంది. ట్రాన్స్ఫ్యూషన్ కంప్లీట్ అవ్వగానే కింద పడిపోతుంది. వెంటనే పాత ఎలిజబెత్ నిద్ర లేస్తుంది. తర్వాత రోజు ఎలిజబెత్ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ తన ఫొటోస్ అన్ని తీసేసి ఉండడం గమనిస్తుంది. ఇక హార్వీ వచ్చి నీతో అవసరం లేదు అని వాళ్ళు వేరే అమ్మాయిని పెట్టుకున్నారని చెప్పి పంపిస్తాడు. ఇక ఎలిజబెత్ ఇంటికి వచ్చి తన ప్యాకేజ్ ఓపెన్ చేసి చూస్తే అందులో నీ రీఫిల్ కిట్ డెలివరీ అయిందని ఉంటుంది. అది తీసుకున్నాక మళ్ళీ మనం సూని బాత్రూమ్ లో చూస్తాం. సూ ఎలిజబెత్ ని దాచిపెడడానికి బాత్రూమ్ లో ఒక సీక్రెట్ రూమ్ కడుతుంది. ఇక ఎలిజబెత్ ఫొటోస్ అన్ని కూడా ఆ రూమ్ లో పెట్టి కొంతమందితో కలిసి పార్టీకి వెళ్తుంది. అక్కడ నుండి గుద్దుకోవడానికి ఒక పొట్టేగాని ఇంటికి తీసుకొస్తుంది. ఇంతలో మళ్ళీ ఫుడ్ మ్యాట్రిక్స్ అయిపోతుంది. అప్పుడు సూ వాడి మీద ఎక్కి రుద్దుతూ ఉండగా ముక్కులో నుండి మళ్ళీ బ్లడ్ వస్తుంది. ఇక వెంటనే బాత్రూమ్ లోకి వెళ్ళి స్విచ్ అవ్వాల్సి ఉన్నా కానీ అవ్వకుండా మళ్ళీ ఫ్లూయిడ్ పడి స్టేబిలైజ్ అవుతుంది. వెంటనే బయటకు వచ్చి మళ్ళీ గుద్దుకోవడం స్టార్ట్ చేస్తుంది. మనోడు బ్లడ్ వచ్చాక ఇంకా అందంగా అయ్యావు అంటాడు. ఇక రాత్రి
ఊరంతా గుద్దుకుంటూనే ఉంటారు. అప్పుడు సూ వెనక నుండి లోపల బాడీ పార్ట్స్ కింద పడిపోతాయి. వెంటనే మనం ఎలిజబెత్ నిద్రలేచి కింద పడి ఉన్న సూని చూస్తాం. లేచి బయటకు వచ్చి రాత్రి సూ పార్టీ చేసుకుని ఇల్లంతా నాశనం చేయడం చూస్తుంది. అప్పుడు అక్కడ ఎలిజబెత్ కి ఒక హెల్మెట్ తో పాటు బండి తోలడానికి బాగా తాగేసి ఉన్నాను అని మళ్ళీ వచ్చి తీసుకుని వెళ్తానని నోటు ఉంటుంది. ఎలిజబెత్ నోట్ తీసేయడానికి ట్రై చేసినప్పుడు ఆమె వేలు చూసి బాగా ముసిల్ది అయిపోయిందని భయంతో మళ్ళీ ఇంజెక్షన్ పంపిన వ్యక్తికి ఫోన్ చేస్తుంది. సో 7 days కి ఒకసారి స్విచ్ అవ్వాల్సి ఉన్న అవ్వకుండా శరీరం పాడు చేస్తుందని అంటుంది. దానికి ఆ వ్యక్తి మీ ఇద్దరు ఒకటే అని గుర్తుంచుకో అని, ఇద్దరిలో ఎవరికి ఏమైనా అది అలాగే ఉండిపోతుంది, మళ్ళీ వెనక్కు రాదు అని చెప్తాడు. తర్వాత ఎలిజబెత్ తన యంగర్ వర్షన్ సూని టీవీ షోలో చూస్తుంది. కానీ కోపంతో టీవీ ఆఫ్ చేస్తుంది. ఇంతలో తన నైబర్ సూని టీవీ షోలో చూశాను అని క్లాస్ లో జాయిన్ అవ్వాలని ఉందని చెప్తాడు. కానీ ఎన్నిసార్లు తలుపు కొట్టినా ఎలిజబెత్ ఓపెన్ చేయకపోవడంతో తిరిగి వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ అడ్రస్ కు వెళ్లి రీఫిల్ బాక్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఏదో వింత సౌండ్స్ వినిపించడంతో తీసుకొని ఒక రెస్టారెంట్ లోకి వెళ్లి కూర్చుంటుంది. అక్కడ ఒక ముసలోడు 7 days అని చెప్తాడు. అప్పుడు ఎలిజబెత్ కి అతనికి చేతి మీద ఒక బ్లాక్ మార్క్ కనిపిస్తుంది. అది నర్స్ చేతి మీద కూడా ఉన్నట్లు గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు అతని వాలెట్ కింద పడి అందులో 207 అని నెంబర్ కనిపిస్తుంది. ఇక ముసలోడు నీకు ఎలా ఉందో చూద్దామని ఫాలో అవుతున్నాను అని చెప్తాడు. భయంతో బయటకు పరిగెడుతుంటే సూ గుద్దుకోవడానికి ఇంటికి తీసుకొచ్చిన ల్యాడీ కనిపిస్తాడు. ఇక ఎలిజబెత్ ఇంటికి వచ్చి వెంటనే స్కూల్ ఫ్రెండ్ ఫ్రెడ్ ఫోన్ చేసి బయటకు వెళ్దామంటుంది. కానీ ఎంతసేపు రెడీ అయినా అందంగా ఉన్నట్లు కనిపించకపోవడంతో మేకప్ అంతా చెరుపుకొని దెయ్యంలా కనిపిస్తుంది. నెక్స్ట్ రోజు టీవీ షో చూస్తుండగా సూ పిర్రల్లో ఏదో కదులుతున్నట్లు కెమెరామన్ చూస్తాడు. ఇక అదేంటో చూద్దామని స్లో మోషన్ లో అందరూ వీడియో ప్లే చేసి చూస్తూ ఉంటారు. ఈడేం చూస్తున్నాడు చూడండి గుండుగాడు. ఇక సూ బాత్రూమ్ కి వెళ్లి పిర్రలో ఉన్న దాన్ని ముందుకు నెట్టి వెనక్కి నెట్టి సరి చేసుకుంటుంది. తర్వాత వెళ్లి చూస్తే షో సెట్ మొత్తం పీకేస్తారు. ఇదేంటని వెళ్లి ప్రొడ్యూసర్ ని అడిగితే నీకు 31st నైట్ పెద్ద షో ఉందని చాలా మంది ఆడియన్స్ ముందు నువ్వు పర్ఫామ్ చేయాలని చెప్తాడు. ఇది విని సూ చాలా ఆనందంగా ఇంటికి వెళ్తుంది. ఇక ఇదంతా తలకెక్కిన సూ 7 days ఒకసారి స్విచ్ అవ్వదు. కావాల్సినప్పుడల్లా ఫ్లూయిడ్ తీసి స్టేబిలైజ్ అవుతుంది. మొత్తానికి ఎలిజబెత్ తిరిగి మళ్ళీ లేచి చూసినప్పుడు తన బాడీ ఇంకా దారుణంగా అయిపోయి ఉంటుంది. భయంతో వెంటనే మళ్ళీ ఆ నెంబర్ కు ఫోన్ చేసి సూ తన నుండి మరింత టైం తీసుకుందని, దానివల్ల తన బాడీ మొత్తం పాడైపోయిందని చెప్తుంది. ఇక వాడు ఇదంతా నీ చేతిలో ఉంది, కావాలంటే ఇప్పుడే నువ్వు ఆపేయవచ్చు అని చెప్తాడు. అప్పుడు మళ్ళీ నేను మామూలుగా అయిపోతానా అని అడిగితే ఏదైతే ఒకసారి జరిగిందో అది వెనక రాదు, కానీ నువ్వు కంట్రోల్ ఉన్నావు, కావాలంటే ఇప్పుడే ఆపేయవచ్చు అంటాడు. దానికి ఎలిజబెత్ ఒప్పుకోదు. ఇక ఆ రాత్రి మొత్తానికి అతి కష్టం మీద ఒక సోఫా మీద నుండి పైకి లేచి బుక్స్ చూస్తూ వంట స్టార్ట్ చేస్తుంది. అప్పుడు సూ ఒక టీవీ ఇంటర్వ్యూలో ఉండడం చూస్తూ ఎక్కిరిస్తూ వంట చేస్తుంది. ఇక ఇంటర్వ్యూలో నువ్వు ఎలిజబెత్ షో చూస్తావా అని అడిగితే సూ అదంతా ఓల్డ్ ఫ్యాషన్ అని చూడలేదు అని చెప్తుంది. ఇక ఎలిజబెత్ కోపంతో సూ పోస్టర్ కనిపించకుండా టీవీ మీద కోడిగుడ్లతో కొట్టి పేపర్స్తో కవర్ చేస్తుంది. మళ్ళీ సూ లేచాక చూస్తే ఇల్లంతా కంపు కొడుతూ ఉంటుంది. కోపంతో సూ ఎలిజబెత్ బ్యాగ్ నుండి మొత్తం ఫ్లూయిడ్ తీసేసి స్విచ్ అవ్వకుండా ఉంటుంది. 3 months తర్వాత ఇక రేపు 31st అనగా తర్వాత అపార్ట్మెంట్ ముందు ఉన్న బిల్ బోర్డ్ చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకో పొట్టేగాడు లోపలికి వస్తున్నావా అని అడిగితే వస్తున్నాను అని చెప్పి మళ్ళీ స్టేబిలైజ్ చేసుకోవడానికి బాత్రూమ్ లోకి వెళ్తుంది. కానీ అప్పటికే సూ మొత్తం ఫ్లూయిడ్ ని ఎలిజబెత్ లో నుండి తీసేస్తుంది. ఇక ఫ్లూయిడ్ లేకపోవడంతో కింద పడిపోతుంది. అంతలో ఎలిజబెత్ లేచి పూర్తిగా చెడిపోయిన బాడీని చూస్తూ వింత సౌండ్స్ చేస్తుంది. అప్పుడు బాత్రూమ్ బయట ఉన్న పొట్టేగడ అక్కడ నుండి పారిపోతాడు. ఇక ఎలిజబెత్ మళ్ళీ ఆ నెంబర్ కి కాల్ చేసి దీనిని ఆపేయమని చెప్తుంది. అప్పుడు ఆమెకి ఒక టెర్మినేషన్ ఇంజెక్షన్ వస్తుంది. ఎలిజబెత్ సూని బయటికి ఈడ్చుకు వెళ్లి ఇంజెక్షన్ ఇస్తుంది. కానీ మధ్యలో రేపటి షో పోస్టర్ చూసి మళ్ళీ సూని బతికిస్తుంది. సూ లేచాక టెర్మినేషన్ ఇంజెక్షన్ చూసి చెప్పేది వినకుండా ఎలిజబెత్ ని ఇచ్చి కొట్టి చంపేస్తుంది. కానీ ఆ కోపంలో ఇద్దరు ఒకటే అన్నది మర్చిపోతుంది. ఇంకా రెడీ అయిపోయి షోకి వెళ్తుంది. అక్కడ బాత్రూమ్ లో రెడీ అవుతుండగా సూ పళ్ళు ఊడిపోవడం స్టార్ట్ అవుతాయి. ఇక భయంతో బయటికి వెళ్తే హార్వీ స్పాన్సర్స్ తో కలిసి అక్కడికి వస్తాడు. అంతా ఓకేనా అని అడిగితే ఏం చెప్పకుండా తల ఊపి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మళ్ళీ బాత్రూమ్ కి వెళ్తే అక్కడ సూ మొహం అంతా కరిగిపోతుంది. సూ తన మాస్క్ పెట్టుకొని స్టేజ్ మీదకి వెళ్లి పర్ఫార్మ్ చేస్తుంది. కానీ మాస్క్ ఊడిపోవడంతో అందరూ చూసి భయంతో కేకలు పెడతారు. తలో ఒకడు వెనక నుండి వచ్చి తల పగలగొడతాడు. కానీ మళ్ళీ వెంటనే తల పుడుతుంది. పరిగెత్తుతుంటే కాళ్ళు విరిగి కింద పడిపోతాయి. ఇక సూ బాడీ మొత్తం చిన్నగా పూర్తిగా కరిగిపోయి మాయమైపోతుంది. మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.